మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఇక్కడ హన్నా తనకు పిల్లలు లేరని యెహోవా సన్నిధిన బహు ఏడ్చింది. హన్నా చేసిన ప్రార్థన యెహోవా దేవుడు విని అతని కుమారుని ఇచ్చిండు. ఇక్కడ హన్నా మనోవేదన బహు దుఃఖకాంతులై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. ఈ దినము నీ సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొరపెడుతున్నావా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడవడం పక్కన పెట్టు, మొరపెడుతున్నావా నువ్వు? ఇక్కడ హన్నా ప్రార్థన చేసింది బహు దుఃఖకాంతులై బహు ఏడ్చెను యెహోవా సన్నిధిలో. యెహోవా సన్నిధిలో ఆమె ఏడ్చి మొరపెట్టి ఒక కుమారుని కన్నది. దేవుడు ఆమె మొర వినలేదా? దేవుడు నువ్వు మొర పెడితే ఆయన సమస్తము వినే దేవుడు. ఆయన పరలోకంలో చూస్తూ ఉంటాడు, నా బిడ్డ ఎప్పుడు మొర పెడితే నా బిడ్డకి నేను ఎప్పుడు దానికి ఆన్సర్ ఎప్పుడు ఇవ్వాలని పరమ తండ్రి చూస్తూ ఉంటాడు పరలోకం నుంచి. ఈ రోజులలో నువ్వు నేను ఆయన సన్నిధిలో మొర పెట్టట్లే. పోయి మనుషులు ఈ భూలోకంలో ఉన్న మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంటే ఏమొస్తుంది? హన్నా అక్కడ యెహోవా సన్నిధిన వెళ్ళి బహు దుఃఖకాంతులే ఏడ్చెను. ఈ దినం అసలు నువ్వు వెళ్తున్నావా యెహోవా సన్నిధికి? అక్కడ హన్నా మనోవేదనతో ఉంది, అయినా యెహోవా సన్నిధికి వెళ్ళి ఏడ్చిందంట. ఈ దినం నువ్వేం చేస్తున్నావు? మనుషుల దగ్గరికి వెళ్తున్నావా సమస్య వచ్చినప్పుడు? లేదా సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఈ రోజులలో సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావట్లే. మళ్ళీ పైగా అంటారు మేము క్రైస్తవులం, ఆయన మాకేం చేయట్లే అంటే, నువ్వు సమస్య వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో అడుగు కూర్చొని. ఎందుకు విజయం ఇచ్చే దేవుడు లేడా? విజయం ఇచ్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ప్రార్థన చేసే నువ్వు సిద్ధంగా లేవు. అందుకే నీకు రిజల్ట్ రావట్లే. నువ్వు మొరపెట్టు దేవుని సన్నిధిలో. అక్కడ హన్నా ఏ రీతిగా చేసింది, ఈ దినం నువ్వెందుకు చేయలేకపోతున్నావు? హన్నా మనలాంటి ఆమె కాదా?